హలో అండి. అందరికీ నమస్కారం. తెలంగాణ రైతులకైతే శుభవార్త అయితే రావడం జరిగింది. ఇప్పటివరకు మనకి ఎకరం లోపు ఉన్న రైతులకైతే రైతు బంధు డబ్బులైతే వాళ్ళ ఖాతాలలో జమ అవ్వడం అయితే జరిగింది. మనకు ప్రభుత్వం అయితే ఈ రోజు నుంచి రైతు బంధు డబ్బులు పండగ తర్వాత వేస్తామని చెప్పారు గదా! ఈరోజు ఏ జిల్లాల రైతులకి, అలాగే ఎన్ని ఎకరాలు ఉన్న రైతులకి రైతు బంధు డబ్బులు పడతాయనేది వాళ్ళ ఖాతాలలో నేనైతే పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో చెప్తాను. మీకు గనక ఇంకా రైతు బంధు డబ్బులు రాకపోతే మాత్రం మన వీడియోనైతే లైక్ చేసి కింద కామెంట్ అయితే చేయండి. మీకు ఎన్ని ఎకరాలుంది, అలాగే ఏ జిల్లా అనేదైతే కామెంట్‌లో తెలియజేయండి. మీరు గనుక మన ఛానల్‌కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్‌ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ గూడా చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్‌లో అయితే ఖచ్చితంగా వీడియోస్ అయితే వస్తుంటాయి. సో, ఇంకా టాపిక్‌లోకెళ్తే మనకి ప్రస్తుతానికైతే ఎకరం లోపున్న రైతుల వరకైతే వాళ్ళకి 90% రైతులకు వాళ్ళ ఖాతాలలో డబ్బులైతే జమ అయ్యాయి. కానీ ఇంకా 2 నుంచి పైనే ఉంటాయి గదా ఎకరాలు. సో, 2, 3, 4, 5 వీళ్ళకైతే ఇంకా జమ కాలేదు. ప్రభుత్వం అయితే మనకి సంక్రాంతి తర్వాత రైతు బంధు డబ్బులైతే వాళ్ళ ఖాతాలలో ట్రాన్స్‌ఫర్ చేస్తామని చెప్పారు గదా! సో, దానికి సంబంధించి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. మనకిక్కడ చూసుకుంటే రేపటి నుంచి రైతు భరోసా నిధులు మనకి ప్రస్తుతం అయితే రైతు బంధు పథకం కిందనే డబ్బులిస్తున్నారు. కానీ ప్రభుత్వం అయితే రైతు భరోసా పథకం కింద ఇస్తున్నట్లుగా చెప్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్ 9,000 కోట్ల రుణం అయితే ప్రభుత్వం దగ్గర నిధులు తక్కువగా ఉండడం వల్ల 9,000 కోట్ల రుణాలు అయితే తీసుకొని మనకి రైతుల ఖాతాలలోకైతే వాళ్ళ డబ్బులైతే జమ చేయడం అయితే జరుగుతుంది. మనకి ఈ రోజు నుంచి అయితే చాలా మందికైతే వాళ్ళ ఖాతాలలో డబ్బులైతే జమ అయ్యే అవకాశాలున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు రేపు రాష్ట్ర ఖజానాకు 2,000 కోట్లు మనకైతే ప్రస్తుతం 2 ఎకరాల లోపు ఉన్న రైతులకైతే డబ్బులైతే వేయాలనైతే చూస్తున్నారు. ఇక్కడ కూడా చూసుకుంటే వెంటనే రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈరోజు ఇచ్చారు పేపర్‌లో. సో, ఇక్కడ చూసుకుంటే రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్ 9,000 కోట్ల రుణం అయితే తీసుకొని రైతుల ఖాతాలో అయితే చాలా రైతులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళ ఖాతాలలో ముందుగా 2 ఎకరాలు ఉన్న రైతులు ఉంటారు కదా! వాళ్ళకైతే వాళ్ళ ఖాతాలలో జమ చేసి మిగిలిన రైతులకు కూడా ఈ వారం 10 రోజులలో ప్రతి ఒక్క రైతుకి ఈ మంత్‌లోనే కంప్లీట్ చేయాలని అయితే ప్రభుత్వం అయితే తీవ్రంగా ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు వెంటనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలని కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది. మనకైతే ఈ రోజైతే చాలా మంది రైతులకైతే వాళ్ళ ఖాతాలలో డబ్బులు పడే అవకాశాలున్నాయి. ఒకవేళ మీకు గనక రైతు బంధు డబ్బులు పడుంటే మాత్రం ఈరోజు కింద కామెంట్‌లో తెలియజేయండి. మన సబ్‌స్క్రైబర్లు కూడా చూస్తారు. చాలా మంది రైతులకి రైతు బంధు డబ్బులు పడలేదని అంటున్నారు. ఒకవేళ మీకు ఎకరం లోపుండి కూడా రైతు బంధు డబ్బులు పడకపోతే మాత్రం అది కూడా ఈ వారంలో అయితే ఖచ్చితంగా పడతాయి. ఎందుకంటే అక్కడక్కడ కొంతమంది రైతులకు ఎకరం ఉండి వాళ్ళకి రైతు బంధు డబ్బులు పడలేదని చెప్తున్నారు. సో, వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ వారంలో అయితే రైతు బంధు డబ్బులు అయితే తప్పకుండా పడతాయి. ఒకవేళ మీకు ఇంకా 2 ఎకరాలకు ఎక్కువ ఉండి 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి కూడా ఎకరన్నర ఉన్న వాళ్ళకి కొంతమందికైతే రైతు బంధు డబ్బులు పడడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో అయితే ఇంకా అయిపోలేదు. 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి కూడా అక్కడక్కడ కొంతమంది రైతులు ఉన్నారు కదా! వాళ్ళకి కూడా మనకైతే ఈ ప్రభుత్వం అయితే ఈ రోజు నుంచి అయితే వాళ్ళ ఖాతాలలో డబ్బులైతే జమ చేయడం అయితే జరుగుతుంది. సో, ఈరోజు డబ్బులు జమ కాగానే నేనైతే వీడియో చేసి అయితే మన ఛానల్‌లో అయితే అప్‌లోడ్ చేస్తాను. మీరు గనక మన ఛానల్‌కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.